ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఎదిరిస్తే ఆడపిల్లననేసి నా మీద కూడా చేయి చేసుకోవడం, ఇవన్నీ ఒకదానికొకటి తప్పు. నువ్వు ఒప్పుకోకపోయినా సరే, మీ పై అధికారులు ఎవరైనా సరే నాకు న్యాయం చేయనంటే డైరెక్ట్గా కోర్టుకు వెళ్తాను. నువ్వు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా పోలీసునని విర్రవీగితే చట్టం ఉచ్చబిగుస్తుంది. అకార్డింగ్ టు Section 70 the CRPC 1973, every warrant of arrest issued by a court under this code shall be in writing signed by the presiding officer of such court and shall be bear the seal of court. అర్థమవుతుందా అన్నయ్య? ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా పోలీస్ డ్రెస్ వేసుకుని నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తానంటే న్యాయస్థానం ఒప్పుకోదు. ఇది నీ అడ్డా అని విర్రవిగొచ్చు, కానీ రాజ్యాంగం ముందు నువ్వు కూడా తల వంచాల్సిందే. నాకు అనిపించింది నేను చేస్తాను అనేసి నువ్వేది పడితే అది ఊహించుకోకూడదు. Under Section 41A CRPC, if the police feel that the accused has to be arrested, then without obtaining permission from the magistrate concerned, they cannot arrest the accused. నువ్వు కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి నీకు స్పష్టంగా అర్థం అవ్వచ్చు. ఇక్కడ కొంతమందికి తెలియకపోయినా మ్యాటర్ ఏంటో అర్థమవుతుంది. నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేసి కేవలం కలలు కనలేదు, కష్టపడ్డాను. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను. న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీని నమ్ముకున్న నా భర్త మాట విని అడుగు ముందుకు వేయలేకపోయాను. కానీ లేదంటే అన్యాయం చేసే ప్రతి ఒక్కరిని ఇందాక పేపర్ చించినట్టు చించేసేదాన్ని. మీ సార్ రివాల్వర్ ఇక్కడే ఉంది కదా? ఉంది మేడం. ఆయన వీడియో కూడా ఎస్పీ గారికి చూపించమని చెప్పండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బావా వెళ్దామా? ఒక్క నిమిషం వదినా. పోలీస్ సార్, మీరేమీ అనుకోనంటే ఇందాక మా వదిన మాట్లాడినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఈ చెయ్యి ఇలా తీసుకొని ఈ 2 వేళ్ళు ఇలా కలిపి ఇలా వేయాలనిపించింది సార్. లేటుగా అయినా సరే లేటెస్ట్గా కొడుతున్నాను కదా. ఉంటాను సార్. వదినా పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.